వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక ఊరిలో కన్నయ్య అనే చేపలు పట్టే జాలరి ఉండేవాడు. అతనికి డబ్బు అంటే ఆశ ఎక్కువ. కష్టపడకుండా ఒకేసారి డబ్బు సంపాదించి పెద్ద ధనవంతుడు కావాలని కలలు కంటూ ఉండేవాడు. అతనికి ఉన్న బద్ధకంతో సరిగ్గా ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడు సోమరిగా కలల్లోనే బ్రతికేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు సముద్రానికి వెళ్లి చేపలు పట్టి వాటిని అమ్మి డబ్బు చేసుకునేవాడు. కానీ అతనికి ఉన్న అత్యాశ పరంగా ఒకేసారి డబ్బులు సంపాదించాలని కోరికతో వాటిని తీసుకెళ్లి జూదమాడేవాడు. ఒకరోజు డబ్బులు చాలా వచ్చేవి, ఒక్కొక్క రోజు డబ్బులు పోయేవి. అలా డబ్బులు ఎక్కువగా పోగానే మళ్లీ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లేవాడు. ఎక్కువ చేపలు వలలో పడగానే ఇక వేటను ఆపేసి మళ్లీ వెళ్లి జూదమాడేవాడు. అలా తన జీవితాన్ని అత్యాశతో గడిపేవాడు. ఒకరోజు కన్నయ్య సముద్రంలోకి వేటకు వెళ్లాడు. ఎంతసేపు గడిచినా అతని వలలో ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు కన్నయ్య ఇలా అనుకుంటాడు, ఏంటి ఈరోజు ఒక్క చేప కూడా పడట్లేదు, మన టైం బాగాలేనట్టుంది. ఇలా ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్ళాలి, జూదం ఎలా ఆడాలి? ఇలా అయితే నేను పెద్ద ధనవంతుని అవ్వడం చాలా కష్టం అని అనుకుంటాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ప్రయత్నించాలి అనుకుంటాడు. అయినా కూడా ఒక్క చేప కూడా వలలో పడదు. ఈసారి గట్టిగా ప్రయత్నించి వలను విసురుతాడు. అతని వల చాలా బరువుగా మారింది. దానిని బయటకు లాగడానికి చాలా ప్రయత్నించాడు. అబ్బా, ఈసారి వలలో చాలా చేపలు పడ్డట్టున్నాయి. మన పంట పండింది. ఈరోజు నేను గొప్ప ధనవంతుని కావడం గ్యారంటీ హాహాహా అని ఆనందపడడం మొదలుపెట్టాడు. ఆ వలలో చాలా చేపలు పడ్డాయి. అందులో నీలివర్ణపు చేప పిల్ల ఒకటి ఉంటుంది. దానిని చూసి కన్నయ్య ఆశ్చర్యంగా చూశాడు. అది మాట్లాడడం కన్నయ్యకు కొత్తగా అనిపించింది. ఆ చేప గురించి వారి గ్రామస్తులు కథలు కథలుగా మాట్లాడుకునేవారు. ఆ కథలు విని కన్నయ్య నమ్మేవాడు కాదు. కానీ చేపను చూడగానే అది నిజమే అనిపించింది. అరే, ఈ చేప నీలిరంగులో భలే అందంగా ఉంది. దీని గురించే మా గ్రామంలో వాళ్ళంతా మాట్లాడుకునేవారు. అయితే అదంతా నిజమే. దీన్ని ఎక్కువ ధరకు అమ్మి నేను సొమ్ము చేసుకోవాలి అని అనుకుంటాడు. చేపను పట్టుకోగానే ఆ చేప పిల్ల ఇలా అంటుంది, దయచేసి నన్ను వదిలిపెట్టు. నాకు మా అమ్మ కావాలి. మా అమ్మ నాకు చాలాసార్లు చెప్పేది సముద్రం పైకి వెళ్ళకు అని. కానీ నేను అది వినకుండా సరదా కోసం ఇలా వచ్చాను. మా అమ్మ మాట వినకుండా నా కష్టాలు నేనే తెచ్చుకున్నాను. నన్ను వదిలిపెట్టు అని బ్రతిమలాడింది. అది విని కన్నయ్య, నీలాంటి చేప దొరికితే ఎవరైనా వదులుకుంటారా? నిన్నమ్మితే మార్కెట్లో నాకు చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను సంతోషంగా బ్రతకొచ్చు అని అంటాడు. అది ఎంత చెప్తున్నా వినకుండా దానిని సంచిలో వేసుకోబోతూ ఉంటాడు. అప్పుడు ఆ చేప, ఓ జాలరి, నన్ను వదిలిపెడితే నీకు 10 రత్నాలు ఇస్తాను అని అంటుంది. అది విని కన్నయ్య, ఏంటి రత్నాలా? నేను పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నన్ను మోసం చేసి నీటిలోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. నిన్నస్సలు వదిలిపెట్టను అని అంటాడు. అప్పుడు ఆ చేప ఇలా చెప్తుంది, ఒక్కసారి భారీ వర్షం వచ్చినప్పుడు పెద్ద పడవ ఇక్కడే మునిగిపోయింది. దానిలో సరఫరా చేస్తున్న రత్నాలన్నీ నీటి అడుగున పడిపోయాయి. ఆ రత్నాలు అన్నీ మా సంరక్షణలోనే ఉన్నాయి. వాటిలో నుంచి నీకు 10 రత్నాలు తీసుకొచ్చి ఇస్తాను. నన్ను వదిలిపెట్టు. అది విని కన్నయ్యకు ఆశ కలిగింది. చేపను వదిలిపెట్టాడు. అది కూడా దాని మాట ప్రకారం తిరిగి వచ్చి 10 రత్నాలు కన్నయ్యకు ఇచ్చింది. కన్నయ్యకు ఉన్న అత్యాశ కారణంగా ఆ చేపని మరలా వేగంగా పట్టుకుని సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఆ చేప కన్నయ్యను, నువ్వు అన్నమాట నిలబెట్టుకోలేదు, నన్ను మోసం చేశావు, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బాధపడింది. ఇక కన్నయ్య ఇంటికి చేరిన తర్వాత ఆ సంచిని ఇంట్లో పెట్టి ఆ రత్నాలు అమ్మడానికి బయలుదేరాడు. ఆ రత్నాలు అమ్మితే కన్నయ్యకు డబ్బులు బాగా వచ్చాయి. అంత డబ్బు చూడగానే కన్నయ్యలో అత్యాశ ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలనే కోరిక ఎక్కువైపోయింది. అసలు సముద్రంలో ఎన్ని రత్నాలున్నాయో వాటిని వెతికితే తన దరిద్రం మొత్తం తీరిపోతుందని అనుకున్నాడు. అయితే సముద్రంలో ఆ రత్నాలు ఎక్కడ ఉన్నాయో ఆ చేప ద్వారా తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇక ఆలోచించకుండా ఆ చేపని తీసుకుని అక్కడికి వెళ్తాడు. దాని తోకకు తాడు కట్టి నీటిలో వదిలిపెట్టాడు.
తాను కూడా నీటిలో దాన్ని అనుసరిస్తూ ఆ రత్నాలు కనుక్కోవాలి అనుకుంటాడు. దానిని బెదిరించి ఆ రత్నాలు ఎక్కడున్నాయో చూపించమని అడుగుతాడు. పిల్ల చేప కనిపించలేదని ఆందోళన చెందుతుంది ఆ తల్లి చేప. మిగతా చేపలు కన్నేతో కలిసి ఆ పిల్ల చేపను చూసి కన్నే మీద విపరీతమైన కోపం తెచ్చుకున్నాయి. అన్నీ కలిసి ముందు అక్కడికి వెళ్ళి పిల్ల చేపకు కట్టిన తాడును కొరికేశాయి. ఆ తర్వాత కన్నే మీద దాడి చేసి అతన్ని కూడా కొరికేశాయి. ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు కన్నయ్య. చేపలు కొరికేయడంతో అతని కాలు చాలా తీవ్రంగా గాయమైంది. ఇకపై చేపలు వేటకు వెళ్ళలేక ఎవరైనా చేపలు పడితే వాటిని కొనుక్కొని మళ్ళీ అమ్ముకుంటూ జీవనం కొనసాగించాడు. ధనంపై అత్యాశతో మేలు చేసిన చేప పిల్లనే మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగింది. మేలు చేసిన వారికి కీడు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.